ఎల్నినో పరిస్థితులు తెలుగు రాష్ట్రాల రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే జూలై 2వ పక్షంలోకి వచ్చినా ఎక్కడా కనీస స్థాయిలో వర్షాలు కురవని పరిస్థితి నెలకొంది. వరి ప్రధానంగా సాగయ్యే తూర్పుగోదావరి జిల్లాలో రైతులు జూన్ ఆరంభంలో కురిసిన వర్షాలకు అక్కడక్కడా నాట్లు వేసుకున్నారు. అయితే గత ఏడాదితో పోల్చితే ఇప్పటివరకు కేవలం 30% విస్తీర్ణంలోనే నాట్లు వేశారు. చాలామంది రైతులు ఇప్పటికీ వేచిచూసే ధోరణిలో ఉన్నారు. అయితే ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులను వ్యవసాయ శాఖ సన్నద్ధం చేస్తోంది. ఈ ఏడాది సూపర్ ఎల్నినోగా ప్రభుత్వం ప్రకటించడంతో వరికి వెళ్లకుండా అపరాలు, జొన్నలు, వేరుశెనగ వంటి ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సూచిస్తున్నారు. వరి తప్పనిసరిగా సాగు చేసే లోతట్టు ప్రాంతాల్లో తక్కువ కాలపరిమితి గల రకాలను నేరుగా విత్తుకోవడం మేలని సూచిస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పంటల సాగు వివరాలు, వ్యవసాయ శాఖ ప్రణాళికల గురించి పూర్తి వివరాలపై తూర్పుగోదావరి జిల్లా జేడీఏ వెంకటేశ్వరరావుతో ఈటీవీ ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తూర్పుగోదావరి జిల్లాలోనూ కూడా ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఎల్నినో ప్రభావం వల్ల పంటల సాగు పరిస్థితి ఎలా ఉంది, ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అంశాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సరే, ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి జిల్లాలో. సో ఈ పరిస్థితుల్లో పంటల సాగు ఎలా ఉంది? ఇది సూపర్ ఎల్నినోగా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఈ సూపర్ ఎల్నినో అంటే మనకి ఏంటంటే వర్షాలు పడితే విపరీతంగా ఒకేసారి 2-3 రోజుల్లో పడిపోతాయి. తర్వాత డ్రౌట్ స్పెల్ వస్తుంది, ఒక 20 రోజులు 25 రోజులు, లేకపోతే కంప్లీట్గా వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. మనకి నార్మల్గా ఈస్ట్ గోదావరి తీసుకుంటే మనకి 1050 నార్మల్ రైన్ఫాల్ రావాలండి. జూన్లో పడాల్సిన రైన్ఫాల్ కంటే కూడా మనకి 43% మనకి మైనస్లో ఉన్నాము. కాబట్టి రైతు సోదరులు కాలువలో నీళ్లు ఉన్నాయి, గోదావరిలో నీళ్లు ఉన్నాయని చెప్పి ఉత్సాహపడి ఎప్పట్లాగే సాగు చేయకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది వ్యవసాయ శాఖ అందరికీ కూడా ఇంటిమేట్ చేస్తూ ఉన్నాము. మనకి ఎక్కడైతే రైన్ వాటర్ తోటి ట్యాంకులు నిండుతాయో వాటిని కంపల్సరీగా క్రాప్ చేంజ్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మినుము కానీ, పెసర కానీ, జొన్న కానీ వేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేశాము. లో లయింగ్ ఏరియాస్ తప్పనిసరిగా వరి వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న రైతు సోదరులకి షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ వేయమని చెప్పాము ముందే. MCM 103 కానీ, అట్లాగే 13-18 కానీ, ఇట్లాంటి షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అంటే ఒక 20 రోజులు తక్కువగా 120 రోజుల్లో 130 రోజుల్లో వచ్చే వెరైటీస్ని డైరెక్ట్ సోయింగ్ చేయటం వల్ల మనకి 20 నుంచి 25 రోజులు రైతుకి కలిసి వస్తుంది. సాధారణంగా ఒకవేళ అనుకున్న సమయానికి కనుక వర్షాలు పడకపోతే ప్రత్యామ్నాయంగా ఎలాంటి పంటలు సాగు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది? దానికోసం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇటు విత్తన కిట్లు పంపిణీ చేయడం కానీ, ఏర్పాట్ల విషయంలో కానీ, అవగాహన విషయంలో కానీ మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మన వ్యవసాయ శాఖ ద్వారా రైతు సోదరులందరికీ కూడా మేము 3 రకాలైన పంటల్ని చెప్పామండి. ఒకటి మినుము వేసుకోవాలని చెప్పాము. 2 పూర్వకాలం మనకి ఇక్కడ గ్రౌండ్ నట్టు అంటే మనం వేరుశెనగ పంట ఆదర్శనీయంగా ఉందండి కొన్ని ఏరియాస్లో, అది కూడా వాళ్ళు వేసుకోవచ్చు. అట్లాగే కంది వేసుకోవచ్చు, అట్లాగే తక్కువ డ్యూరేషన్ ఉన్న వరి వేసుకోవచ్చు. ఈ జొన్నకు కూడా మంచి మార్కెటింగ్ ఉంది కాబట్టి ఈ 4 రకాలైన పంటల్ని మనం చేసుకోవచ్చు. 1000 దాకా మినీ కిట్లు ఆల్రెడీ వ్యవసాయ అధికారులకి పంపిణీ చేయడం జరిగింది. వారు రైతు సోదరులకి పంపిణీ చేస్తున్నారు. సార్, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈసారి యాప్ ద్వారా ఎరువుల పంపిణీ చేపట్టింది. ఈ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ జిల్లాలో ఎలా కొనసాగుతుంది? ప్రభుత్వం వారు చాలా ప్రత్యేకంగా ఈసారి వ్యవసాయ శాఖ ద్వారా ఏపీ ఎయిమ్స్ యాప్ అని ఒక యాప్ని మనం ఇంట్రడ్యూస్ చేశాము. ఈ యాప్ ద్వారా మనం రైతాంగానికి అందరికీ కూడా యూరియాని, DAPని పంపిణీ చేస్తున్నాము. 1.5-2 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రం ఒకేసారి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వారు నిర్ణయించారు. అట్లాగే 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రం 3 విడతలుగా ఇవ్వటం జరుగుతుంది. ఈ క్రాప్లో ఉన్న ప్రతి రైతుకి కూడా యూరియా కానీ, DAP కానీ వస్తుంది. కౌలు రైతులు చూస్తున్నా వాళ్ళకి పొలం ఉండదు, ఈ క్రాప్ కూడా చేసుకొని ఉంటారు. సో వాళ్ళు రైతు పొలం యొక్క యజమాని అంగీకరిస్తేనే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కౌలు రైతులకు ఈ ఎరువులు కానీ, విత్తనాలు కానీ సరఫరా చేసేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనం CCRC కార్డ్స్ ఇచ్చాము, క్రాప్ కల్టివేషన్ సర్టిఫికేట్స్. ఈ క్రాప్ కల్టివేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చిన రైతు సోదరులందరికీ కూడా ఈ క్రాప్ చేశాము. వాళ్ళకి డైరెక్ట్గానే CCRC ఉన్న వాళ్ళందరికీ ఎరువులు వస్తాయి. అట్లా కాకుండా ఓనరే తన పేరున ఈ క్రాప్ చేయించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎరువు వరకు మాత్రం ఎవరైతే సాగులో ఉంటారో కల్టివేటరు అతనికి మాత్రం ఎరువు వస్తుందండి. ఈ OTP సమస్య వస్తుందని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగిందండి కొన్ని చోట్ల, కొన్ని జిల్లాల్లో. దానికి ఇప్పుడు L1 డివైసెస్ అని చెప్పి బయోమెట్రిక్ విధానంలో ఈవెన్ తంబు వేసి కూడా, OTP లేకుండా తంబు వేసి కూడా ఎరువులు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వ్యవసాయ శాఖ ద్వారా. అట్లాగే మనం న్యాచురల్ ఫార్మింగ్ కూడా మనం చెప్తున్నామండి. ఫెర్టిలైజర్స్ బదులు జీవామృతం కానీ, ఘనజీవామృతం కానీ వాడుకుంటే చాలా బాగుంటుంది. యూరియా వేయాల్సిన
అవసరం రాదు. ఎల్నినో ప్రభావం వల్ల జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం అయితే తగ్గి ఉందని, దీన్ని దృష్ట్యా రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు గారు చెబుతున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.